ప్రియమైన స్నేహితులకు నమస్కారం. భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ మీ పద్మావతి. స్నేహితులు, మనం చీకటి వెలుగులు నవలిక 3 భాగాల నుంచి మొదటి భాగం నిన్న విన్నాం కదా. ఈరోజు 2వ భాగం వినేద్దాం. అలాగే 3వ భాగం రేపు విందాం. చీకటి వెలుగులు నవలిక 2వ భాగం. రచన వేదుల సత్యపద్మావతి. ఈ జరిగిన సంఘటనలు స్రవిష్టలోని చలాకీతనాన్ని, ఉత్సాహాన్ని అణిచేశాయి. షమ్మీకి, శశికి స్రవిష్టతో మాట్లాడాలంటేనే బెరుకు. అంత గంభీరంగా ఉండిపోతోంది. ఇప్పుడు వ్యాస్ని తలుచుకుని బాధ, అసహ్యం ఏమీ లేవు. జాలి పడుతుంది. డబ్బే పరమావధి, స్టేటస్సే ముఖ్యం అనుకునే మనిషి అతను. ఎవరి స్వభావం వారిది. అప్పుడు తను మాత్రం ఎంత నిర్లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? కష్టాల్లోనే మనిషి వ్యక్తిత్వం వికసిస్తుందట. అది ఎంతో నిజం. ఎక్కడో అలారం 4 గంటలు కొట్టినట్టుగా వినబడింది. ఆలోచనలు కట్టిపెట్టి నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ అనుకుంది. రేణుకి, వాసుకి లెటర్స్ వ్రాయాలి అని. పృథ్వీరాజ్కు స్రవిష్ఠను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. పరిస్థితులు మనిషి ప్రవర్తనపై ఎంత ప్రభావం చూపుతాయి అన్నది స్రవిష్ఠను చూసి తెలుసుకోవచ్చు. ఎంతో నిర్లక్ష్యంగా, హుషారుగా ఉండే ఆమె ఈనాడు ఎవరితోనూ మాట్లాడకుండా తనేమిటో తన పనేమిటో అంతే. అవసరం అయితే తప్ప నోరు విప్పి మాట్లాడదు. అందులో తనతో మరీ ముభావంగా ఉంటుంది. ఆలోచిస్తున్న అతనికి 2 రోజుల క్రితం సంఘటన గుర్తుకు వచ్చింది. వర్షం వస్తుంటే బస్టాండ్లో తడుస్తూ బస్ కోసం ఎదురు చూస్తున్న ఆమె దగ్గర కారు ఆపి, రండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. నో థ్యాంక్స్ అంది కొట్టినట్టుగా. మరోమారు రెట్టించి అదే సమాధానం పొందాడు. మరునాడు జలుబుతో బాధపడుతున్న ఆమెను చూసి, ఎందుకు కారు ఎక్కలేదు? ఇప్పుడు చూడు అన్నాడు. మరేం పర్వాలేదు అంది. అసలు కారు ఎక్కడానికి ఏమైంది? కనుబొమ్మలు ముడివేస్తూ అడిగాడు. కళ్ళెత్తి సీరియస్గా చూస్తూ, అది ఆఫీసుకు సంబంధించిన విషయం కాదు కదా సంజాయిషి ఇవ్వడానికి అని ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోయింది. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఆమె తనను నమ్మడం లేదు అన్న విషయం మనసులో సన్నటి బాధను కలిగిస్తోంది. ఆమె అందాన్ని ఆరాధించిన మనసుని ఆమె వ్యక్తిత్వం ఆకర్షిస్తోంది. ఆ రోజు నీరసంగా వడలిపోయినట్టుగా ఉన్న స్రవిష్ఠను చూసి, ఆరోగ్యం బాగోలేకపోతే సెలవు పెట్టొచ్చు కదా మృదువుగా సలహా ఇచ్చినట్లుగా అన్నాడు. పర్వాలేదు ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోయింది. సాయంకాలం అందరూ వెళ్ళిపోయారు. తాను కూడా ఛాంబర్ నుంచి బయటకు వస్తుంటే అటెండరు, సార్ టైపిస్ట్ అమ్మగారికి ఒంట్లో బాగుండలేదేమోనండి అన్నాడు. ఏమైంది అంటూ ఆమె సీటులో చూసేసరికి తల వెనుకకు వాల్చి కుర్చీలో మగతగా ఉన్న స్రవిష్ఠను చూసి కంగారు పడ్డాడు. స్రవిష్ఠ పిలిచాడు, పలకలేదు. మళ్ళీ గట్టిగా పిలిచాడు. అంది కానీ లేవకపోవడంతో భుజాలు పట్టి కుదిపేశాడు. అని కళ్ళెత్తి బరువుగా తల విదిలించి పరిసరాలను చూసింది. లేవబోతూ తన భుజాలను పట్టుకున్న పృథ్వీరాజ్ చేతులను తీసేసింది. వెంటనే అది గమనించినట్టుగా, లేవండి ఇంటికి వెడుదురుగాని అన్నాడు. చేతులను ప్యాంటు జోబులో పెట్టుకుంటూ మౌనంగా వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ను తీసుకుంది. ఆమె వచ్చే లోపల కారును బయటకు తీశాడు. కొంచెం తూలుతున్నట్లుగా నడుస్తున్న ఆమెను చూస్తూ, రండి అన్నాడు డోర్ తీస్తూ. పర్వాలేదు ముందుకు వెళ్ళబోయింది. కారు దిగి స్రవిష్ఠ జబ్బ పట్టుకుని లాక్కొని వచ్చి కారులో కూర్చోబెట్టాడు. తను కూడా కూర్చుని కారును ముందుకు పోనిచ్చాడు. ఏమిటి దౌర్జన్యం? నీరసంగా ఉన్నా కోపంగా అడిగింది. మొండితనానికి మందు దౌర్జన్యం, సరేనా? రోడ్డు వైపే చూస్తూ జవాబిచ్చాడు. ఇంకా ఏదో అనడానికి ప్రయత్నించింది కానీ మగతగా అలా ఉండిపోయింది. జ్వరం తీవ్రం అవ్వడం గమనించాడు పృథ్వీరాజు. కారును నర్సింగ్ హోమ్ దగ్గర ఆపాడు. స్రవిష్ఠ భుజాలు పట్టి కుదుపుతూ పిలిచాడు. అంది గాని లేవలేకపోయింది. వేడిగా కాలుతున్నట్లుగా ఉన్న ఆమెని అలాగే చేతుల మీద లోపలికి తీసుకువెళ్ళి డాక్టర్కి చెప్పాడు విషయం. ఆమెకు వెంటనే వచ్చి టెస్ట్ చేసి ఇంజెక్షన్ చేసి వాడవలసిన మందులు రాసిచ్చింది. ఆమెను కారులో కూర్చోబెట్టి మందులు అన్నీ కొని ప్రిస్క్రిప్షను మందులు ఆమె హ్యాండ్ బ్యాగ్లో పెట్టాడు.
కారు కదలికకు ఆమె తల అతని భుజంపై వాలింది. తల కదలకుండా ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తోనే డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. స్లోగా. స్రవిష్టకు కొద్దిగా మగత వదిలింది. అతని చేతిని తీసేయడానికి ప్రయత్నించింది. పర్వాలేదు, పడుకో అన్నాడు చేయి తీయకుండా. ఊహు వదిలించుకుందుకు ప్రయత్నించింది. నీవలా కదిపేస్తే ఏ యాక్సిడెంటో అవుతుంది అన్నాడు. ఇదేం బాగోలేదు ఉక్రోషంగా అంది. చూడు, ఇంతవరకు తెలుసు నాకు ఇక్కడ. కుడివైపా ఎడంవైపా అడిగాడు స్లో చేస్తూ. కారు ఆపండి, దిగిపోతాను అంది స్రవిష్ట అతని చెయ్యి తోసేస్తూ. అసలే నీరసంగా ఉన్నావు, ఇంటికెళ్లే లోపున పడిపోతావు. ఆవిడిచ్చిన ఇంజెక్షను బాగానే పనిచేసినట్టుంది కానీ ఎలా వెళ్లాలో చెప్పు అన్నాడు పృథ్వీరాజు చెయ్యి తీస్తూ. ఆమె చెప్పిన ప్రకారం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ, జ్వరం పూర్తిగా తగ్గే వరకు రాకండి, డోర్ సరిగ్గా వేస్తూ అన్నాడు. వెనుతిరిగి థ్యాంక్స్ అని చెప్పి నడిచింది. ఆమె వెళ్లేదాకా చూసి కారు బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆఫీస్కు వచ్చిన స్రవిష్టను స్టాఫ్ అంతా పరామర్శించారు. ఏదో ఒక టైంలో పృథ్వీరాజ్ అడుగుతాడు కబుర్ చేసి అనుకుంది. కానీ ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సార్ రమ్మంటున్నారమ్మా అన్నాడు వెంకటరమణ. ఆమెను చూస్తూనే, మీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మరో రోజు సెలవు పెట్టండి, అంతేకాని ఇలా అన్ని తప్పులు చేస్తే ఎలా? కొద్దిపాటి విసుగు కలిపిన కంఠంతో అన్నాడు ఫైల్ ముందుకు తోస్తూ. నిజమే, అందులో చాలా తప్పులున్నాయి. అతని విసుగుదల చూసేసరికి కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. అది అతని కంట పడకూడదని తలదించుకుని మళ్ళీ చేసి తెస్తాను తీసుకుని వెళ్ళిపోయింది. కానీ అతను వెంటనే గుర్తించాడని ఆమెకు తెలియదు. తరువాత నీట్గా జాగ్రత్తగా టైప్ చేసి తనే స్వయంగా తీసుకువచ్చింది. మిగిలినవి తరువాత చూసుకోవచ్చు, ఇంటికి వెళ్ళిపోతారా మృదువుగా అడిగాడు. అవసరం లేదు చెప్పి వెళ్ళిపోయింది. ఏదో అడుగుదామని నోరు తెరిచి మళ్ళీ మౌనంగా ఫైల్స్లో తలదూర్చేశాడు. సాయంత్రం 4 కావస్తోంది. ఫైల్స్లో సంతకాలు పెడుతున్న పృథ్వీరాజు ఫోన్ మోగడంతో సంతకాలు ఆపి ఫోన్ అందుకున్నాడు. ఫోన్లో విషయం వినగానే ఫైల్ మూసి త్వరగా లేచి బయటకు వచ్చి, మిస్ రవిష్ట అది ఆపి నాతో రండి అన్నాడు. అర్జెంటుగా రావాలి అన్నాడు ఆమె సీటు దగ్గరకు వస్తూ. చిరాగ్గా చూసింది స్రవిష్ట. అదేం పట్టనట్టుగా, మీరు రాకపోతే బలవంతాన తీసుకువెళ్ళవలసి వస్తుంది, ప్లీజ్ అన్నాడు నెమ్మదిగా. చేతిలోని తాళాల వైపు చూసుకుంటూ ఇక తప్పదన్నట్లుగా లేచి బయటకు వచ్చింది. కారు స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా పోనిస్తున్నాడు పృథ్వీరాజు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఎక్కడికి ఎందుకు అడిగింది. అతను జవాబేమీ ఇవ్వకుండా డ్రైవ్ చేయసాగాడు. కారును తీసుకుని వెళ్ళి ఒక నర్సింగ్ హోమ్ ముందు ఆపాడు. తాను కారు దిగి ఆమెను కూడా తనతో రమ్మన్నట్టు తల పంకించి ముందుకు నడిచాడు. 4 అడుగులు వేసేసరికి శర్మిష్ట అక్క అంటూ వచ్చి చుట్టేసింది. స్రవిష్టకు అంతా అయోమయంగా కనిపించింది. ఏమైంది షమ్మి, నీవిక్కడున్నావేంటి అడిగింది ఆదుర్దాగా. తమ్ముడికి యాక్సిడెంట్ జరిగింది. మన ఇంటి దగ్గర మలుపు తిరుగుతుంటే మోటార్ సైకిల్ వచ్చి డాష్ ఇచ్చింది. ఆ మాట వినగానే అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. నీ కోసం ఫోన్ చేద్దును, కానీ వీళ్ళని ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని పక్క వాళ్ళ సాయంతో ఇక్కడికి తీసుకొచ్చి ఫోన్ చేశాను అని చెప్పింది వివరంగా. అమ్మా శశి ఎక్కడున్నారు? అదిగో ఆ పక్క రూమ్లోనే, పద అని తీసుకుని వెళ్ళింది. శశికి కాలు ఎముక ఫ్రాక్చర్ అయిందని డాక్టర్ గారు చెప్పారు చెప్పింది శర్మిష్ట. ఇంతలో డాక్టర్తో మాట్లాడుతూ వస్తున్న పృథ్వీరాజు, అయితే ఇక డేంజర్ ఏం లేనట్టేగా అన్నాడు. ఏం లేదు చెప్పాడు డాక్టర్. సరే డాక్టర్, థ్యాంక్స్ అన్నాడు. పృథ్వీరాజు స్రవిష్ట పిలిచాడు. ఏమిటన్నట్టుగా తలెత్తి చూసింది. ఒకసారి ఇలా రండి అన్నాడు కారు దగ్గరికి దారి తీస్తూ. అతను వెనకే వెళ్ళింది. మీరు సెలవు పెట్టండి. తరువాత ఒక్క క్షణం ఆగి తన జేబులో డబ్బు తీస్తూ, డబ్బేమైనా అవసరం ఉంటుంది ఉంచండి అన్నాడు ఆమె చేతిలో పెడుతూ. అతని ముఖంలోనికి లోతుగా చూసింది. అతని ముఖంలో ఏ భావం కనిపించలేదు. తల్లి 2 రోజుల్లో కోలుకుని ఇంటికి వెళ్లడంతో పగలు శర్మిష్ట, సాయంత్రం స్రవిష్ట శశిని చూసుకుందుకు వీలు కుదిరింది. 2 రోజులు సెలవు తర్వాత ఆఫీసుకు వచ్చిన స్రవిష్టను, మీ అమ్మగారికి తగ్గిందట కదా, మీ తమ్ముడికి ఎలా ఉంది అడిగాడు పృథ్వీరాజు.
పర్వాలేదు, ఇంకో 10 రోజులు వాణ్ణి హాస్పిటల్లో ఉంచాలి అన్నారు అని చెప్పింది స్రవిష్ట. ఆ 10 రోజుల్లో చాలాసార్లు హాస్పిటల్కి ఇంటికి పృథ్వీరాజ్ రావడంతో ఇంట్లో అందరికీ అతను పరిచయం అయిపోయాడు. కానీ స్రవిష్టకు అతని రాక నచ్చడం లేదు. అతను అది గమనించినా గ్రహించినట్టుగానే వచ్చి పరామర్శించి వెళుతున్నాడు. సాయంత్రం 5:30 అవుతోంది. ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ తీసుకురమ్మన్న సరుకులు గుర్తుకు వచ్చి బజారుకు వెళ్ళింది స్రవిష్ట. తన పక్క నుండి రాష్గా వెడుతున్న స్కూటర్ మీద అమ్మాయి అబ్బాయిలను చూసి ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయి షమ్మి. విపరీతమైన కోపాన్ని అణుచుకుంటూ సరుకులు కొనకుండానే ఇంటికి వచ్చింది. అమ్మా, షమ్మి ఏది అని అడిగింది. సాయంత్రం ప్రైవేట్ క్లాస్ ఉంది, లేటుగా వస్తానని చెప్పింది. తల్లి చెప్పింది. 6:30 అవుతుండగా వచ్చింది షమ్మి. షమ్మి గర్జిస్తున్నట్టుగా పిలిచింది స్రవిష్ట. అక్క పిలుపులోని కాఠిన్యానికి భయపడినట్లుగా ఆమె వైపు చూసింది స్రవిష్ట. షమ్మి చేతిని పట్టుకుని విసురుగా వెనక వైపున ఉన్న తన గదిలోనికి తీసుకువెళ్ళింది. ఏమీ అర్థం కాని జగదీశ్వరి, శశాంకు నిశ్చేష్టులైనట్లుగా నిలబడిపోయారు. కోపంతో ఎర్రబడిన ముఖం, నిప్పులు రాలుస్తున్నట్లున్న కళ్ళు, భద్రకాళిలా ఉన్న అక్క ముఖం చూసి వణికిపోయింది శర్మిష్ట. ఎవరతను? ఎన్నాళ్ల నుంచి సాగుతోంది నాటకం అనేసరికి శర్మిష్ట ఏడవడం మొదలుపెట్టింది. నిజం చెప్పవేంటే ఏడుస్తావేమే అంటూ భుజం పట్టుకుని లాగుతున్న స్రవిష్ట తలుపు కొట్టిన చప్పుడుకి తలుపు తీస్తూ ఏం జరిగింది కోపంగా అడుగుతున్న స్రవిష్టను చూడగానే ఒక్క అడుగు వెనక్కి వేసి మీ ఎండీ గారు వచ్చారు అని తల్లి చెప్తోంది. ఆమె పూర్తిగా చెప్పేలోగానే పృథ్వీరాజు అక్కడికి వచ్చాడు. స్రవిష్ట ఆవేశాన్ని గమనించి చాలా ఆశ్చర్యపోయాడు. స్రవిష్ట చర్రును వెనుతిరుగుతూ అమ్మా, అందరినీ ఇంటి లోపల గదుల వరకు రానేయకూడదు, అంత చనువు ఎవ్వరికీ ఇవ్వకూడదు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి అంటూ తలుపు వేసేసింది. ఏదో అందామని నోరు తెరిచిన పృథ్వీరాజు మౌనంగా వెనుతిరిగాడు. కారు స్టార్ట్ అయిన శబ్దంతో తేరుకున్న జగదీశ్వరి త్వరగా బయటకు వెడుతూ బాబూ అంది ఆందోళన, క్షమాపణ కలిసిన స్వరంతో. పర్వాలేదండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు పృథ్వీరాజు. శర్మిష్ట వెక్కుతూనే జవాబు ఇచ్చింది. అతను మా కాలేజీలో BA ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. పేరు మనోజ్, చాలా మంచివాడు. మేము ప్రేమించుకున్నాం అని చెప్పింది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారో చెప్పగలవా అడిగింది స్రవిష్ట. వాళ్ళకి 4 లారీలు, సినిమా హాలు ఉందని చెప్పింది. ప్రేమించుకున్నాక ఏం చేస్తారట వ్యంగ్యంగా అడిగింది. పెళ్లి చేసుకుంటాం రోషంగా అంది శర్మిష్ట. నీవు ఒక్కదాని అనుకుంటే సరిపోదు స్రవిష్ట. డిగ్రీ అయిపోయాక పెళ్లి చేసుకుందాం అన్నాడు. మరి వాళ్ళు ఒప్పుకోవద్దు తిరిగి ప్రశ్నించింది. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్నే చేసుకుంటానన్నాడు. ఆహా, అంత ధైర్యం ఉందా? వెరీ గుడ్, ఆ అబ్బాయిని నాకు పరిచయం చెయ్యి అంది స్రవిష్ట. మరునాడు కాలేజీకి వెళ్ళింది స్రవిష్ట శర్మిష్టతో కలిసి. కాలేజీని చూడగానే తన కాలేజీ జీవితం గుర్తుకు వచ్చి నిట్టూర్చింది స్రవిష్ట. శర్మిష్ట వెళ్ళి మనోజ్ని తీసుకువచ్చి పరిచయం చేసింది. మీతో మాట్లాడాలి స్రవిష్ట అంది. విత్ ప్లెజర్ నవ్వుతూ ఒక చెట్టు క్రిందకి దారి తీశాడు. వెనుక వస్తున్న శర్మిష్టను చూసి నీవు క్లాస్కు వెళ్ళు అని చెప్పింది స్రవిష్ట. శర్మిష్ట జాగ్రత్త అన్నట్లు మనోజ్ వైపు చూసి వెళ్ళిపోయింది. మిస్టర్ మనోజ్, మీ డిగ్రీ అయ్యాక ఏం చేద్దామనుకుంటున్నారు అడిగింది. మా డాడీకి హెల్త్ బాగుండడం లేదు, అందుకే బిజినెస్ చూసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడు. మరి శర్మిష్ట సంగతి అడిగింది స్రవిష్ట. మా డిగ్రీలు పూర్తి అయినాక మా పేరెంట్స్కి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు మనోజ్. ఒప్పుకోకపోతే అడిగింది స్రవిష్ట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్ళి ఆగదు దృఢంగా అన్నాడు మనోజ్. నేను మీ పేరెంట్స్ని కలుస్తాను అని చెప్పింది స్రవిష్ట. వైనాట్ అంటూ అడ్రస్ చెప్పాడు మనోజ్. ఇంకో 2 నెలలు ఉన్నాయి ఎగ్జామ్స్, జాగ్రత్తగా చదవండి. ఈ 2 నెలల్లో సినిమాలు, షికార్లు బంద్ చేయండి. ఎందుకంటే మాకు డబ్బు లేకపోవచ్చు, కానీ పరువు మర్యాద ఉన్నాయి అంది స్రవిష్ట. తను లేచి నిలబడుతూ పరువు తక్కువ పనులేవీ జరగవు, హామీ ఇస్తున్నాను, సరేనా మేడం?
తమాషాగా అంటూ లేచాడు మనోజ్. ఆ రోజు ఆఫీస్కు సెలవు. మనోజ్కి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పింది. అతను అలాగే రండి, డాడీకి చెబుతాను అన్నాడు. వచ్చిన స్రవిష్టను తన తండ్రి రాఘవరావుకి పరిచయం చేశాడు మనోజ్. అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబోతుండగా, మను, నీవు వెళ్ళి సినిమా హాల్ చూసిరా, అక్కడేదో గొడవ జరుగుతోందట అన్నారు రాఘవరావు గారు. అలాగే అంటూ సందేహంగా నిలబడిన మనోజ్ను పర్వాలేదు అన్నట్లుగా చూసింది స్రవిష్ట. మనోజ్ వెళ్ళిపోయాడు. అంతా విన్న రాఘవరావు, నాకేమీ అభ్యంతరం లేదు కానీ మీరు 1,00,000 కట్నంగా ఇవ్వగలరా అడిగాడు. అంతేకాదు, పెళ్ళి చాలా గ్రాండ్గా మా స్థితికి తగ్గట్టు చేయాలని చెప్పాడు. మేము మధ్యతరగతి వాళ్ళం, అంత ఇచ్చుకునే స్థితిలో లేము అన్న స్రవిష్టను చూస్తూ, చూడమ్మా, మీ స్థితికి తగ్గదే చూసుకోండి చెప్పాడు రాఘవరావు. వాళ్ళు ప్రేమించుకున్నారు సార్. ఆశ్చర్యంగా విషయం విన్నా ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటూ అంది స్రవిష్ట. ప్రేమదేముందమ్మా, ఆస్తి అంతస్తు ఉన్న కుర్రాళ్లను తమ చుట్టూ తిప్పుకుని పెళ్లి వరకు లాగడం ఈ రోజుల్లో మామూలేగా అన్నాడు రాఘవరావు కూల్గా. మేము అలాంటి బాపత కాదులేండి రోషంగా అంది స్రవిష్ట. అవమానం గుండెను మండించేస్తోంది. మంచిదే, మీ అమ్మాయిని కంట్రోల్ చేయండి సలహా చెప్పాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అంటూ గబగబా బయటకు వచ్చేసింది. క్రింది పెదవిని నొక్కి పెట్టుకుని. ఆ రాత్రి శ్రవ్య, భోజనానికి రావే పిలిచింది జగదీశ్వరి. నాకు ఆకలిగా లేదమ్మా చెప్పింది. మధ్యాహ్నం నుండి అందరూ అలాగే ఉన్నారు, ఈ పూట కూడా ఇంతేనా విసుక్కుంటున్నట్లుగా గట్టిగా అంది జగదీశ్వరి. శ్రవ్యకు అప్పుడు గుర్తుకు వచ్చింది షమ్మి మధ్యాహ్నం తను చెప్పిన విషయం విని అప్సెట్ అయిన సంగతి. దానికి ఇష్టమైన పెళ్లి చేయలేకపోతున్నానని తను బాధపడుతోంది. మరి తను ఇంకా బాధపడుతుంది కదా ఆలోచిస్తూ, అమ్మా, అందరికీ అన్నం వడ్డించే, షమ్మి, శశి రండి భోజనాలకి అంది తను బయటకు వస్తూ. శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి, షమ్మి పద అంది. అక్కా అంటూ బేలగా చూస్తున్న ఆమెను చూసి జాలిపడింది. కానీ తమాయించుకుంటూ పద అంది చేయి పట్టి లేవదీస్తూ. మనుతో మాట్లాడవద్దన్నానని కోపగించుకోకు, మన పరిస్థితి అలాంటిది, అతన్ని కలవకు మరి అని మరోసారి హెచ్చరించింది. భోజనాలయ్యాక స్కూల్కి వెళుతున్న శశాంక్ పక్కన కారు ఆగడంతో ఆగి చూశాడు. పృథ్వీరాజును చూడగానే, హలో సార్, అసలు ఇంటికి రావడం మానేశారు అని అడిగాడు సంతోషంగా. ఈ మధ్యన కొద్దిగా పని ఎక్కువగా ఉంది. సర్లే, స్కూల్కేనా రా, డ్రాప్ చేస్తాను అన్నారు డోర్ తీస్తూ. కారుని స్లోగా పోనిస్తూ, ఏమిటి విశేషాలు అడిగాడు క్యాజువల్గా. ఏముంది సార్, అంతా మామూలే అన్నాడు శశాంక. గొడవ ఏదో జరిగిందట ఊహిస్తూ ప్రశ్నించాడు. అవును సార్, మా షమ్మి అంటూ జరిగినదంతా చెప్పాడు. అది విన్న పృథ్వీరాజు కనుబొమ్మలు ముడిపడ్డాయి. సార్ ఆపండి అన్న శశాంక్ పిలుపుకి ఉలిక్కిపడి బ్రేక్ వేశాడు. శశాంక్ పుట్టినరోజు వస్తోంది, వాడికి డ్రెస్ తీయాలి అనుకుంటూ రెడీమేడ్ సెంటర్ వైపు నడుస్తున్న స్రవిష్టకు చిన్నప్పుడు ఎంత గ్రాండ్గా పుట్టినరోజులు జరిగేవో గుర్తు వచ్చి మనసంతా బాధగా అనిపించింది. డ్రెస్ తీసుకుని ఇంటికి వచ్చిన స్రవిష్టకు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో తల్లిని అడిగింది. అమ్మా, షమ్మి, శశి ఏరి? శశి ఏదో నోట్స్ కావాలని ఫ్రెండ్స్ ఇంటికి ఇప్పుడే వెళ్ళాడు. షమ్మిని మీ ఎండి గారు చిన్న పని ఉందని తీసుకువెళ్లారు అనేసరికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం తల్లి మీద చూపిస్తూ, అసలు అతనెవరు? అన్నింటికీ మన విషయాల్లో కలగజేసుకుంటున్నాడు. సహాయం చేసినందుకు కృతజ్ఞత ఉండవచ్చు. అతను మా ఎండి అవ్వచ్చు. ఎంతవరకు ఉంచాలో అంతలోనే ఉంచాలి. ఆ మనిషికి చనువు ఇవ్వద్దని చాలాసార్లు చెప్పాను. అసలు అతను ఎలాంటివాడో నీకు తెలుసా? అతన్ని చూస్తేనే నాకు అసహ్యం. అయినా షమ్మీని అతనితో పంపడం ఏమిటి? దాని జీవితం కూడా నాశనం చేయడానికి కాకపోతే? ఇంకా మాట పూర్తి కాకుండానే స్రవిష్ఠ గర్జిస్తున్నట్లుగా వినిపించింది పృథ్వీరాజ్ కంఠం. ఎంతసేపు అయ్యిందో వచ్చి అతని వెనుక షమ్మీ, మనోజులు ఉన్నారు. పృథ్వీరాజు మొహం కోపంతో ఎర్రబడింది. బలవంతాన కోపం అణుచుకుంటూ వెనుతిరిగి, మను, నేను వెడుతున్నాను, నీవు ఎప్పుడొస్తే అప్పుడు రా అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇంకా కోపంగా చూస్తున్న స్రవిష్ట దగ్గరకు వెళ్ళి జేబులో నుంచి తెల్లని రుమాలు తీసి, వదినగారు శాంతం, దయచేసి నా మాట వినండి ప్లీజ్ అన్నాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, షమ్మీ నీకు చెప్పాను మనోజ్ని కలవద్దని, మరిప్పుడు నీవు అంటూ ఆగిపోయింది. మనోజు కల్పించుకుంటూ, మా నాన్నగారు మిమ్మల్ని అవమానించినందుకు బాధపడుతున్నారు. నాన్నగారే వద్దామనుకున్నారు, కానీ ఆరోగ్యం బాగోలేక రాలేకపోయారు. మిమ్మల్ని వీలు చూసుకుని రమ్మన్నారు. గబగబా చెప్పేశాడు. అసలు నమ్మశక్యం కాని విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నిశ్చేష్ట అయింది స్రవిష్ట. ఆ రోజు ఆదివారం. ముఖానికి పట్టిన చెమటని రుమాలుతో ఒత్తుకుంటూ రాఘవరావు గారి ఇంట్లో అడుగుపెట్టింది స్రవిష్ట. సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్న పృథ్వీరాజు, మనోజుల వైపు ఆశ్చర్యంగా చూసింది. స్రవిష్టను చూడగానే మనోజు నిలబడి, రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించాడు. పృథ్వీరాజు హలో అనేసి మేడ మీదకు వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూసి మనోజ్ వైపు చూసింది. ఓహో, మీకు తెలియదు కదా, పృథ్వీరాజు మా పెద్దమ్మగారి అబ్బాయి. మా పెదనాన్న రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరిలో ఉండిపోయారు. ఆస్తి వ్యవహారాలు చూసుకుంటూను. అన్నయ్యకు ఇక్కడ ఉద్యోగం రావడంతో మా ఇంట్లోనే ఉండమన్నాం, కానీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనే ఉంటాడు. సెలవు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాడు అని చెప్పాడు మనోజ్. ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది స్రవిష్ట. పని మనిషి తెచ్చిన కాఫీ అందుకుంటూ, మీ నాన్నగారు లేరా అడిగింది మనోజ్ను. నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఇంటికి తెప్పించుకుంటున్నారు, వాటిని చూసి వస్తారు అని చెప్పాడు. రాఘవరావు గారు మేడ దిగి వస్తూ, ఏమ్మా స్రవిష్ట బాగున్నావా అడిగారు. ఆయనకు నమస్కారం చేస్తూ బాగున్నానండి జవాబిచ్చింది. అమ్మా, నేను మొన్నసారి నీతో చాలా పరుషంగా మాట్లాడాను, ఏమీ అనుకోవద్దు. మీ నాన్నగారు కరుణాకరం గారట కదా, బిజినెస్ పరంగా మా ఇద్దరికీ పరిచయం ఉంది. డబ్బుకు కాక మనుషులకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఆయన చనిపోయిన విషయం తెలిసింది, కానీ అంతకుముందే మనోజ్ తల్లి పోవడంతో రాలేకపోయాను. ఇంకా ముఖ్య విషయం, నాకు వచ్చే కోడలు డబ్బు మనిషి కాకూడదమ్మా, ఇంటికి దీపం కావాలి. మా రాజా మీ గురించి అంతా చెప్పాడు. నీ చెల్లెల్ని ఎంత క్రమశిక్షణగా ఉంచావో చూశాను. ఇంకా అభ్యంతరం ఏమీ లేదు. పరీక్షలు అయిపోయిన వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం అన్నారు. ఆ మాటలు వినగానే స్రవిష్ట కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలాయి. ఆనందంగా ఉన్నప్పుడు రోజులు వేగంగా కదిలిపోతున్నట్లుగా ఉంటుంది. ఆఫీసులో పృథ్వీరాజు ప్రవర్తన మాత్రం స్రవిష్టకు బాధ కలిగిస్తోంది. స్రవిష్టతో మాత్రం చాలా గంభీరంగా ఉంటాడు. మిగిలిన అందరితోనూ సరదాగానే ఉంటాడు. ఈ మధ్య చేరిన లేడీ క్లర్క్ సుమతితో సహా అందరితోనూ స్నేహంగా ఉంటాడు. జోక్స్ వేస్తుంటాడు. మధ్య మధ్య తన వైపు చూస్తూ ఉంటాడు. అతన్ని అలా చూస్తున్నప్పుడు ఏదో అసంతృప్తిగా అనిపిస్తుంది. అతను తనతో అలా మాట్లాడకపోతే ఏమైందట ఇప్పుడు అని మనసును మరోవైపు మళ్లించడానికి ప్రయత్నిస్తుంది. అయినా ఏదో అసంతృప్తి. ఆ రోజే శర్మిష్ట పెళ్ళి. రాత్రి 9 గంటలకు ముహూర్తం. శశాంక స్నేహితులు శర్మిష్ట స్నేహితులతో పెళ్లి పందిరి చాలా నిండుగా ఉంది. రేణుకకి వాసంతికి శుభలేఖలు పంపించింది. రేణుక శుభాకాంక్షలు పంపింది. వాసంతి వస్తానని వ్రాసింది. రాత్రికి వస్తుందేమో, ఎన్నాళ్ళయింది చూసి అనుకుంది స్రవిష్ట. మగపెళ్లివారు కూడా కళ్యాణ మండపానికి వచ్చారు. జగదీశ్వరి శ్రవ్య పిలిచింది. ఏమ్మా అంది దగ్గరికి వస్తూ. ఇంతలోనే రాఘవరావు గారు, ఏమ్మా ఇంకా రాజా రాలేదా అడిగారు. ఏమో చూడలేదండి జవాబిచ్చింది. ఆఫీసు నుంచి డైరెక్ట్గా వచ్చేస్తానన్నాడు. స్వాగతంలా అనుకుంటూ వెళ్ళిపోయారాయన. అతన్ని అసలు పిలిచావా అడిగింది జగదీశ్వరి. అతన్ని నేను ప్రత్యేకంగా పిలవటం ఏమిటి? అతని తమ్ముడు పెళ్ళి కాదా? అయినా మా స్టాఫ్ అందరికీ ఇచ్చాను కదా శుభలేఖలు అంది స్రవిష్ట. అది కాదే, మనకింత సహాయం చేసిన అతన్ని కొంచెం ప్రత్యేకంగా పిలిస్తే బాగుండేది కదా ఆర్ధింపుగా అంది జగదీశ్వరి. సరేలే అని టైం చూసుకుంది. అప్పటికే 6:30 అయింది. ఆటో ఎక్కి కూర్చుంటూ అనుకుంది, అతను కల్పించుకోకపోతే షమ్మీ పెళ్ళి అంత ఆనందంగా హాయిగా జరిగేదా? కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి నిర్ణయించుకుంది.
ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. వాచ్మెన్ మాత్రం యువతల ఉన్నాడు. ఎండి గారు ఉన్నారా అడిగింది. లోపలున్నారమ్మా సమాధానం చెప్పాడు అతను. ఇంకెవరైనా ఉన్నారా అడిగింది. ఎవరో ఆడవారు వచ్చారమ్మా జవాబు చెప్పి టీ త్రాగడానికి వెళ్ళి ఇప్పుడే వస్తానమ్మా అని బయటికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఎంతసేపు పడుతుందో అనుకుంది. అంతలో ఎండి ఛాంబర్ తలుపు తీసుకుని పృథ్వీరాజు ఒక అమ్మాయి భుజం చుట్టూ చేయి వేసి తీసుకువస్తున్నాడు. ఏదో కామెంట్ చేసినట్టున్నాడు. ఆమె నవ్వుతూ ఇంకా అల్లరి మాత్రం మానలేదు నువ్వు అంటోంది. పృథ్వీరాజు మాత్రం స్రవిష్టకేసి ఆమె కళ్ళల్లో కనబడుతున్న అసహ్యం చూస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా స్రవిష్ట వైపు చూస్తూ ఎవరేమే అడిగింది. స్రవిష్ట టైపిస్టు చెప్పాడు. ఆహా అలాగా నీకేదన్నా పని ఉందేమో నేను ముందు వెళ్ళిపోతాను అంది. ఆటోలో వెళతావా అడిగాడు. అలాగే అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక ఎవరికోసమైనా వచ్చారా అడిగాడు. మీ గురించే వచ్చాను. వాట్ అదిరిపడినట్లుగా నా కోసం రావడం ఏమిటి అడిగాడు. అప్పటికే ఆమె ఆటోలో తీసుకున్న నిర్ణయం గాలికి ఎగిరిపోయింది. ఇవాళ మీ తమ్ముడి పెళ్ళి అని మర్చిపోయారా వ్యంగ్యంగా అడిగింది. అది మీరు గుర్తు చేయడం ఎందుకు అడిగాడు. మీ తమ్ముడు చేసుకునేది మా చెల్లెల్ని కదా అందుకు. ఓహో ఆడపెళ్లివారి తరపున పిలుపా అయితే చాలా ఘనంగా ఉండాలే వేళాకోళంగా అన్నాడు. ఫ్రెండ్స్ చీకటి వెలుగులు నవలకి నుంచి 2 భాగాలు విన్నాం కదా. 3వ భాగం అంటే చివరి భాగం రేపు వినేద్దాం. నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటానండి. సెలవు మరి.